జ్ఞానిగా మార్చేది జ్ఞానం లోలోని దివ్య శక్తిని చూపేది జ్ఞానం. పత్రిజీ వచ్చి ఆహ్వానించినంత ఆనందం అవుతుంది. నా కళ్ళకి అసలు నీళ్ళు వచ్చినాయి ధ్యానం చేస్తుంటే. అసలు నిజంగా పత్రిజీ కూర్చున్నప్పుడు ఎలా ఉందో జ్యోతి అందరికీ నా మనసు అంతా నిండిపోయింది. చాలా హ్యాపీ ఉంది. మా అందరం కలిసి మేము ధ్యాన యాగానికి రెడీగా సిద్ధం అవుతున్నాం. తప్పకుండా వస్తాం. జై హో పత్రిజీ. మొన్నమది పిరమిడ్ తరఫున ఈ రోజు హైదరాబాద్ నుంచి పిరమిడ్ సంస్థల నుంచి వచ్చిన గౌరవనీయుల బృందానికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. జ్యోతి అంటే జ్ఞానానికి గుర్తు. 21 తారీఖు నుంచి 1 వరకు జరిగే ప్రతి సంవత్సరం జరిగే ధ్యాన మహాచక్రాలకు ఇన్విటేషన్గా అందరికీ జ్యోతి ద్వారా ఈ వారు అంత దూరం నుంచి రావడానికి వచ్చిన దానికి మా యొక్క కృతజ్ఞతలు. ఇది మంచి సంస్కృతి. ధ్యానం అనేది అందరికీ ప్రతి ఒక్కరికి అవసరము. చాలా అనాయాసంగా పత్రిజీ గురువు గారు అందరికీ అందించారు. కొన్ని లక్షల నుంచి కోట్లాది మందికి ఈ ప్రజెంట్ ఈ ధ్యానం వల్ల లాభం జరుగుతుంది. అష్టాంగ యోగంలో ముఖ్యమైనది ధారణ ధ్యాన సమాధి. అద్భుతమైనది జ్ఞానం. ఈ ధ్యానం ద్వారానే మనకు సత్వగుణం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అందరూ ఈ ధ్యానాన్ని ఈ మార్గంలోకి వచ్చి శాంతియుత సమాజానికి మనం కృషి చేద్దాం. ధ్యానం లేకుంటే శాంతి లేదు, శాంతి లేకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కొట్లాటలు, దుర్మార్గాలు ఇవన్నీ నేరరహిత సమాజం మనకు నెలకొల్పబడుతుంది. అందరూ ఈ ధ్యాన మార్గం వైపు వద్దాము. 11 రోజుల సంబరాలు ధ్యాన మహాచక్రానికి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దాన్ని చూడొచ్చు. ఇది ఒక తీర్థస్థలం అయిపోయింది. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ బస్సెస్లో కూడా వెళ్ళి చూస్తున్నారు. 1,00,000 మందికి ప్రతిరోజు భోజనం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. పత్రిజీ గారికి శిరస్సు వంచి నమస్కారాలు అందజేస్తున్నాం. కార్యక్రమంలో నవంబర్ 11 తారీఖు పురస్కరించుకొని డిసెంబర్ 21 వరకు ఈ యొక్క యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా మరి అందరినీ ఈ యొక్క ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామాలు తిరుగుకుంటూ అందరినీ చైతన్యపరుస్తూ శాంతి కార్మికులుగా కావాలని, శాకాహారులుగా కావాలని, పిరమిడ్ జగత్ నిర్మాణం కావాలని పత్రిజీ గారి ఆశయం మేరకు పనిచేస్తూ అందరినీ చైతన్యపరుస్తూ మరి అందరూ కూడా ఒక సముఖంగా చేరాలని చెప్పేసి డిసెంబర్ 21 తారీఖు మరి ప్రపంచ ధ్యాన దినోత్సవం టైంకంతా కూడా కైలాసపురంలో చేరుకొని అందరూ కూడా ఆ యొక్క సంబరాలని అంబరాలు అంటే విధంగా మరి వినూతనంగా ఆ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతి ఒక్కరికి కుల, మత, వర్ణ భేదాలు ఏమీ లేకుండా అందరి యొక్క ధ్యానమహాగంలో పాల్గొని ప్రపంచ శాంతికి అందరూ కూడా కారకులు కావాలని చెప్పేసి అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతాం. థ్యాంక్ యూ.